ఈ రీల్ చివరిదాకా చూస్తే మీ ఫోన్ ఎవరికైనా ఇవ్వాలంటే భయపడతారు, అది మీ క్లోజ్ ఫ్రెండ్స్ అయినా గానీ. ఈ సంఘటన వచ్చేసరికి జార్ఖండ్ లో జరిగింది. పేరు వచ్చేసరికి రాహుల్. ఈ అబ్బాయికి 19 సంవత్సరాలు. చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే అబ్బాయికి వాట్సాప్ లో హెరాస్మెంట్ మెసేజ్ వస్తా ఉన్నాయి. అవతల సైడ్ నుంచి ఫోన్ చేయడం, ఈ అబ్బాయి న్యూడ్ ఫొటోస్ పంపించడం, వీళ్ళ చెల్లి కూడా న్యూడ్ ఫొటోస్ ఏ ద్వారా జనరేట్ చేసి పంపించడం ఈ అబ్బాయికి. ఇట్లా చేసి డబ్బులు డిమాండ్ చేస్తా ఉన్నాడు. ఈ అబ్బాయి కొన్ని రోజులు ఇచ్చా డబ్బులు, మళ్ళీ ఫోన్ చేసి ఇంకా డబ్బులు ఇవ్వమంటే అబ్బాయి ఇంకా తట్టుకోలేక అబ్బాయి అయితే స్లీపింగ్ టాబ్లెట్స్ మింగి చనిపోయాడు. తర్వాత పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎవరు ఈ మెసేజ్ చేస్తుంది, ఎవరు ఇతను హెరాస్ చేస్తుంది అనేది చూస్తే పోలీసులు షాక్ అయిపోయారు. ఈ అబ్బాయితో పాటు అబ్బాయితో చదువుకునే ఫ్రెండ్ ఉంటాడు కదా, అబ్బాయి పేరు సాహిల్. ఇతనితో పాటు చదువుకుంటూ ఉంటాడు. నార్మల్ ఫ్రెండ్ మనం ఫ్రెండ్స్ కి ఇస్తుంటాం ఫోన్స్. అబ్బాయి ఏం చేశాడంటే ఈ అబ్బాయి ఫోన్ లోంచి ఫొటోస్, ఇతని చెల్లి ఫొటోస్ పంపించేసుకొని ఏ ద్వారా వాటిని న్యూడ్ గా జనరేట్ చేసి వీళ్ళకి ఫొటోస్ పంపించి ఫోన్ చేసి బెదిరిస్తా ఉన్నాడు వేరే నెంబర్ నుంచి. పోలీసులు అయితే ప్రెజెంట్ ఈ అబ్బాయిని అరెస్ట్ చేశారు, వీళ్ళ ఫ్రెండ్ ని. అండ్ పాపం ఈ అబ్బాయి ప్రాణం తిరిగి తీసుకురాలేం కదా. ఇట్లా జరుగుతున్నాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. చాలా మంది ఫోన్స్ ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. ఏం జరిగిద్ది అని చెప్పేసి. ఏ యుగంలో బతుకుతున్నాం మనం, ఏ ద్వారా ఏది పడితే చేసేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఫోన్స్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకండి. మీ ప్రైవసీని మీరు మెయింటైన్ చేయడం చాలా చాలా మంచిది ఈ యుగంలో. ఇది ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. అండ్ ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ ని ఫాలో అవుతూ ఉండండి.